అరుణాచల శివ. అరుణాచల క్షేత్రంకి చాలా దగ్గరలో ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక ఆలయం ఉందన్నమాట. అది చాలామందికి తెలియదు ఈ ఆలయం ఉన్నట్టు కూడా. మనకి ఇది ప్రధాన ఆలయానికి దాదాపుగా ఒక 300 మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే గిరి ప్రదక్షిణ మార్గంలోనే ఉంటుందన్నమాట. ఇలా అరుణాచల క్షేత్రానికి వచ్చే భక్తుల్లో 80 మంది వరకు ఈ ఆలయం దర్శించుకోవట్లేదు, వాళ్ళకి తెలియదు కూడా. సో అందుకోసమే ఈ వీడియోని స్పెషల్గా చేసుకుంటున్నాం. ఈ ఆలయం ఏంటంటే దుర్గమ్మవారి ఆలయం అన్నమాట. ఇది సరిగ్గా మనం గిరి ప్రదక్షిణ ముగించుకొని బస్ స్టాండ్ మీదుగా భూతనారాయణ టెంపుల్కి వెళ్తాం కదా, ఆ రూట్లోనే ఉంటుందన్నమాట. ఇది బస్ స్టాండ్కి దాదాపుగా ఒక 200 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ప్రధాన ఆలయానికి భూతనారాయణ టెంపుల్ ఆలయానికి ఇది ఒక 300 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఆలయము కొంచెం లోపలికి ఉంటుందన్నమాట. అందుకు చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు. సో ఇది దుర్గమ్మవారి ఆలయము. మీకు రోడ్ల నుంచి కొంచెం ముందుకుంటుంది. చాలా పెద్ద ఆలయం కూడా. గిరి ప్రదక్షిణ ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ ఆలయం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే గిరి ప్రదక్షిణ ముగించుకొని ఈ ఆలయం మీదుగా వచ్చే సమయానికి వాళ్ళకి ఆ శక్తి ఉండట్లేదు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే అంత ఆలోచన దృక్పథం కూడా రావట్లేదు అన్నమాట. అందుకోసమే స్పెషల్గా చేసుకుంటున్నాము. చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయం ఇది. మీరు చూసినట్లయితే ఈ ఆలయానికి వెనకాలే అరుణాచల గిరి ఉంటుందన్నమాట. మీరు స్పష్టంగా చూడవచ్చు అరుణాచల గిరిని కూడా. అయితే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఇది సాక్షాత్తు దుర్గా అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించిన ప్రదేశం అన్నమాట. సంహరించి తన యొక్క ఖడ్గం ఏదైతే ఉందో తన ఖడ్గాన్ని కడిగిన ప్రదేశము. మనకి అరుణాచలంలో 108 తీర్థరాజాలు ఉన్నాయి కదా, అందులో తలమానికమైనటువంటి ఒక తీర్థరాజం కూడా ఇక్కడ ఉంది. దాన్ని ఖడ్గ తీర్థం అంటారు. అది 365 డేస్ క్లోజ్లోనే ఉంటుందన్నమాట. మార్నింగు ఈవినింగు అమ్మవారి స్వామివార్ల అభిషేకం కోసం ఒక్కసారి ఓపెన్ చేస్తారు. ఆ సమయంలో కానీ మీరు ఆ తీర్థాన్ని తీసుకోగలిగితే చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు అన్నమాట. అలాంటి గొప్ప తీర్థం కూడా ఈ ఆలయంలో ఉంది. ఇక్కడ అమ్మవారు ఏ విధంగా ఉంటారంటే మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత తన యొక్క శిరస్సు ఏదైతే ఉంటుందో మహిషాసురుడి యొక్క శిరస్సు పైన నిలబడి అభయమూర్తిగా ఉంటారన్నమాట. లోపల అమ్మవారు వీడియోలు అవి తీయకూడదు కాబట్టి నేను తీయలేదు. ఖచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి దర్శించండి. దక్షిణామూర్తి స్వామి ఉంటారు. ఇక్కడ రావి చెట్టు ఉంటుందన్నమాట. ఆలయం కూడా విస్తీర్ణంలో దాదాపుగా 2 ఎకరాలకు పైగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఆలయాన్ని మీరు దర్శిస్తారని దానికోసమే ఈ వీడియో స్పెషల్గా చేసుకుంటూ ఉన్నాము. ఈ ఆలయము మనకు సరిగ్గా గిరి ప్రదక్షిణ మార్గంలో బస్ స్టాండ్ దాటిన తర్వాత సరిగ్గా 200 మీటర్ల డిస్టెన్స్లో వస్తుందన్నమాట. మీరు గమనించినట్టయితే దాని పక్కనే ఒక కుమారస్వామి ఆలయం కూడా ఉంటుంది. ఖచ్చితంగా గమనించండి. సరిగ్గా రోడ్డు నుండి చూస్తే మనకి ఆర్చ్ ఏ విధంగా కనబడుతుంది. అమ్మవారు కూడా ఎగ్జాక్ట్గా మహిషాసురుడి తలపైన నిల్చొని ఉంటారన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆలయ గోపురం కూడా కనబడుతుంది. అలా మనం ఆర్చ్లో నుండి లోపలికి వెళ్ళగానే మనకి ఎడమ వైపున ఒక విఘ్నేశ్వరుని యొక్క ఆలయం ఉంటుందన్నమాట. ఆ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మనకి ప్రధాన రాజద్వారము ఈ విధంగా ఉంటుంది. గమనించండి. మనం ఇలా రాజద్వారం నుండి లోపలికి వెళ్ళగానే ప్రధాన ఆలయము ఏ విధంగా ఉంటుంది. వెనకాల మనకి అరుణాచల గిరి స్పష్టంగా కనబడుతుంది. అలాగే మనకి ఆలయం ముందున ఒక త్రిశూలాన్ని ప్రతిష్టాపన చేసి ఉంటుంది. గమనించండి. ఈ ఆలయము పురాణాల్లో చాలా గొప్పగా చెప్పారు. ఖచ్చితంగా దర్శించండి. సరిగ్గా ఈ ఆలయానికి కుడివైపున మీకు దీపారాధన మండపం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అక్కడ మీరు ఒక దీపాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. సరిగ్గా దీనికి ముందు ఒక జీవకళతో ఉట్టిపడే అమ్మవారి విగ్రహము బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. అమ్మవారిని కూడా ఖచ్చితంగా దర్శనం చేయండి. ఈ విధంగా చూడడానికి ఆలయము చాలా రమణీయంగా ఉంటుంది. మీకు స్పష్టంగా అరుణాచల గిరి వెనకాల కనబడుతూ ఉంటుంది. ముందుకు చూస్తే ఆలయం యొక్క ఆవరణ భాగం అంతా ఈ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా గమనించండి. సరిగ్గా ఈ ఆలయానికి ప్రధాన ఆలయానికి పక్కనే
అమ్మవారు తన ఖడ్గంతో సృష్టించినటువంటి ఖడ్గతీర్థం ఉంటుంది. ఈ తీర్థం గురించే మనకి అరుణాచల మహత్యంలో చాలా గొప్పగా వర్ణించారు. స్థల పురాణం ప్రకారం అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించిన తరువాత తన యొక్క ఖడ్గంతో అక్కడ ఉన్నటువంటి రాతి బండపై గట్టిగా కొట్టగానే పాతాళ లోకం నుండి పుణ్యజలాలు పైకి ఉగిసికొని వచ్చి ఇక్కడ ఖడ్గతీర్థంగా ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది, గమనించండి. సరిగ్గా ఈ ఖడ్గతీర్థం వెనకాలే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఉంటుంది. ఇక్కడ అష్టమాతృకలు యొక్క విగ్రహాలు కూడా ఉంటాయి. అలాగే ఈ ఆలయం యొక్క గోడలపైన మహిషాసుర మరియు దుర్గా అమ్మవార్ల యొక్క యుద్ధ సన్నివేశాలని చిత్రీకరించి ఉంటారు. దానితో పాటుగా ఆలయం మొత్తం కూడా చాలా పరిశీలనగా చూసి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సరిగ్గా మీరు ఈ ఆలయం యొక్క వెనక భాగంలో గమనించినట్లయితే అరుణాచల గిరి చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రశాంతతకు కేంద్ర బిందువైనటువంటి అరుణాచల గిరి ముందు మనం ధ్యానం చేయడం పూర్వజన్మ సుకృతమని మనం చెప్పవచ్చు. ఈ ప్రదేశము ధ్యానానికి కూడా చాలా అనువైన ప్రదేశంగా నేను పరిగణిస్తాను. ఈ ఆలయంలో భక్తుల రద్దీ చాలా తక్కువ ఉండడం వలన ఇక్కడ మనం ధ్యానానికి చాలా అనువుగా ఈ ప్రదేశము ఉంటుంది. అలాగే దేవతా వృక్షాలైనటువంటి రావి, బిల్వ, వేప ఇలాంటి వృక్షాలు మనకి అక్కడ ఉన్నటువంటి ధ్యాన శక్తిని పెంచుతాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని ఇక్కడ పెంచుతాయి. కాబట్టి ఈ ప్రదేశము చాలా గొప్ప ధ్యాన కేంద్రంగా నేను పరిగణిస్తాను. అలాగే అరుణాచల గిరివైపు చూస్తున్నటువంటి నందీశ్వరుని కూడా మీరు ఇక్కడ గమనించండి. సరిగ్గా అమ్మవారి ఆలయం వెనకాలే స్వామివారి యొక్క ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయంలోనే అష్టమాతృకల యొక్క విగ్రహాలు ఉంటాయి. అలాగే కొంత లోపలికి వెళ్ళగానే దుర్గా అమ్మవారి ఆలయం కూడా ఇంకోటి ఉంటుంది. స్వామివారి ఆలయం ముందు నుండి మీరు చూసినట్లయితే ఈ ఖడ్గతీర్థము ఉంటుంది. ఈ ఖడ్గతీర్థాన్ని ఆనుకొని మీకు ఇంకొక ఆలయం ఉంటుంది. ఆలయాన్ని కాశీ విశ్వనాథ ఆలయంగా చెప్తారు. ఆ ఆలయము ఎప్పుడూ కూడా మూసివేసే ఉంటుంది. కాకపోతే ఈ ఆలయం లోపల మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు మహిషాసురుని సంహరించిన తర్వాత సేద తీరిన ప్రదేశము ఒక అరుగు కూడా లోపలే ఉంటుంది. ఆ అరుగు వెనకాలే ఒక మరకత లింగము అలాగే కాశీ విశాలాక్షి అమ్మవారు కూడా ఉంటారు. ఆ ఆలయం మూసేసినా కూడా పైన గ్రిల్లోంచి చూస్తే మీకు స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా గమనించండి. ఈ ఆలయం కూడా పూర్తిగా రాతి కొండపై కట్టి ఉంటారు. ఈ విచిత్రాన్ని కూడా మీరు గమనించవచ్చు. అమ్మవారు సరిగ్గా సేద తీరిన అరుగు ఈ ఆలయంలోనే ఉంటుంది. ఖచ్చితంగా గమనించండి. ఆ ఆలయం పక్కనే మీకు ఖడ్గతీర్థము పక్కనే అమ్మవారి ప్రధాన ఆలయము. అమ్మవారి ప్రధాన ఆలయం వెనకాలనే స్వామివారి ఆలయము. స్వామివారి ఆలయం వెనకాలనే ఇంకొక అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ విధంగా ఆలయం యొక్క ప్యాటర్న్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఈ గ్రిల్ వేసిందే ఖడ్గతీర్థము. ఈ గ్రిల్ పక్కన ఉన్నది అమ్మవారు సేద తీరిన ప్రదేశము. కాశీ విశాలాక్షి అమ్మవారు ఉన్న ప్రదేశము, కాశీ విశ్వనాథుడు ఉన్నటువంటి ప్రదేశము. మీరు గమనించినట్లయితే ఈ ఆలయం మొత్తం కూడా ఒక రాతి బండపైన కట్టి ఉంటారు. ఇప్పటికీ ఆ రాతి బండలు మనకి ఆలయం వెనకాల కూడా కనబడుతూ ఉంటాయి. ఖచ్చితంగా గమనించండి. ఆ ఆలయం వెనకాలే మనకి దక్షిణామూర్తి స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. స్వామివారి ముందు ధ్యానానికి చాలా అనువైన ప్రదేశంగా ఉంటుంది. అందుకనే నేను చాలాసార్లు చెప్పాను, ఇది ధ్యానానికి చాలా అనువైన ప్రదేశము. అయితే మీరు అరుణాచలమే కాదు చుట్టుపక్కల కొన్ని ఆలయాల యొక్క ప్యాటర్న్ మీరు గమనించినట్లయితే మనకి దక్షిణం వైపున ఏ ఆలయం అన్నా చూడండి, గర్భాలయానికి గోడల ప్రహరీ గోడల పైన దక్షిణ దిక్కున మనకి దక్షిణామూర్తి ఉంటారు. అలాగే ఆలయం యొక్క వెనక వైపున
లింగోద్భవ మూర్తి ఉంటారన్నమాట. అలాగే ఆలయం యొక్క ఉత్తరం వైపున దుర్గమ్మ వారు ఉంటారు. సో ఈ ఆలయం వల్లనే ఆ విధంగా ఉత్తర దిశకి అమ్మవారిని స్థానంగా ఏర్పరిచారన్నమాట స్థల పురాణం ప్రకారం. అంత ప్రసిద్ధమైనటువంటి ఆలయం ఇది. మీరు అరుణాచలేశ్వర స్వామి యొక్క ఆలయము మీరు గమనించినా కూడా, అలాగే మాతృభూతేశ్వర ఆలయము, తర్వాత రాజరాజేశ్వర ఆలయము, మీరు గిరి ప్రదర్శనలో ఉన్నటువంటి ఏ ఆలయాన్ని మీరు ఆ ప్యాటర్న్ చెక్ చేసినట్లయితే ఉత్తరం దిక్కులో అమ్మవారే ఉంటారన్నమాట. ఈ ఆలయం కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ ఆలయం అయితే ఉన్నామో దుర్గమ్మవారి ఆలయము ప్రధాన ఆలయానికి ఉత్తరం దిక్కులోనే ఉంటుంది. మీరు గమనించండి, అమ్మన్ గోపురాన్ని నుంచి దాదాపుగా ఒక 300 మీటర్ల డిస్టెన్స్లో ఈ ఆలయం వస్తుందన్నమాట. బస్ స్టాండ్ నుంచి 200 మీటర్ల డిస్టెన్స్లో ఆలయం వస్తుంది. ఈసారి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే అరుణాచలం గురించి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ని నలుగురికి షేర్ చేయండి. అరుణాచలం